తిబిడే ఓ వదినే కిలా అంగిలేసి ఓ వదినే కళ్ళకు అయినా పెట్టి కత్తోలే కన్నె. హాయ్ హలో నమస్తే. ఎల్ఎన్ క్రియేషన్ సమర్పించు సినిమా ఛాన్స్ దబిడి దిబిడి కామెడీ షో. దబిడి తిబిడే స్పాన్సర్డ్ బై ఎల్ఎన్ కన్స్ట్రక్షన్స్ అండ్ ప్రాపర్టీస్ ప్రైవేట్ లిమిటెడ్. పిల్ల దొరకక తిప్పలు పడుతున్న కొడుకులు, ఎలా అయినా సరే పెళ్లి చేయాలని బాధపడుతున్న అమ్మ. మరి ఇంతకీ వీళ్ళకి పెళ్లి అయిందో లేదో తెలియాలి అంటే ఈ స్కిట్ చూడాల్సిందే. లెట్స్ వెల్కమ్ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. నమస్కారం అండి జీవన్ గారు. నా పేరు అన్నపూర్ణ. నాకు 3 దొంగన కొడుకులు ఉన్నారండి. ఆ దొంగన కొడుకులకు చాలా రోజుల నుంచి పెళ్ళిళ్ళు చేద్దాం అనుకుంటున్నానండి. కానీ వాళ్ళకు ఒక్క అమ్మాయి దొరకట్లేదు, వాళ్ళ పెళ్ళిళ్ళు కుదరట్లేదు. ఇలా పెళ్ళిళ్ళు ఎప్పుడు అవుతాయో ఏమో. చూసావా అమ్మ డాలీ వీళ్ళు ఓవర్ యాక్షన్. అయినా జీవన్ గారు అందరూ ఉన్నత స్థాయికి వెళ్ళాలి, మంచి అభివృద్ధి చెందాలి, మంచి డబ్బు సంపాదించాలని ఆశీర్వాదం తీసుకుంటారు. ఈ దొంగనా కొడుకులేమో మాకు మంచి అమ్మాయి సెట్ అవ్వాలని ఆశీర్వాదం తీసుకుంటున్నారు. నా కర్మ. సరే అమ్మా, నేను శపథం చేసి చెప్తున్నా, ఇవాళ ఎట్లయినా సరే మీ నీకు 3 కోడళ్ళని తీసుకునే ఇంటికి వస్తామమ్మా. ఖచ్చితంగా అమ్మా, నా శపథం ఇదే. ఏడ్చారు కానీ అమ్మా, ముందు ఈ కరెంట్ బిల్లు 1000 రూపాయలు కట్టిరారా. ఇంట్లో ఏమైనా మిగులుతాయా అమ్మా? తగులితే నువ్వేమన్నా వేసి కట్టిరారా. సరే అమ్మా. అరే రండ్రా, బయట అందరూ మనల్ని చూస్తే బ్రదర్స్ అనుకోవట్లేరురా, ఫ్రెండ్స్ అనుకుంటున్నారు. ఎందుకంటే మనం 3 కలిసి సిగరెట్ తాగుతాం, 3 కలిసి మందు కొడతాం, 3 కలిసి ఒక్క అమ్మాయినే. అదేరా, ఒక్క అమ్మాయికి లైన్ వేస్తాం, ఆ ఒక్క అమ్మాయి కూడా మనకు పడదు అంటున్నా. అరే ఇవాళ ఎట్టయినా సరే మనిషికి ఒక లవర్ని సెట్ చేసుకోవాలరా. ఖచ్చితంగా సరేనా? ఓకే, పార్క్ వెళ్దాం పారా అన్న. అరే ఎట్లయినా సరే ఇవాళ పార్కుకి వచ్చినాం కదా, మనం ఒక అమ్మాయిని చూసి లవ్ చేయాలి, లవ్ లో పడేయాలి. ఖచ్చితంగా అన్న నేను చూసినా, నేను పోతాను. నేను పోతాను. ఆగురా, పంటలు వేసుకుందాం. అరే నాకే వచ్చిందిరా. సారీ. డబ్బులండి నాయనండి, మీరేనండి. కింద పడ్డాయా? కింద పడ్డ డబ్బులు నేను తీసుకోనండి. ఇవే తగ్గించుకుంటే మంచిది. దీనమ్మ జీవితం ఉన్న 1000 రూపాయలు పోయినాయి. మా అమ్మ కరెంట్ బిల్లు కట్టమని ఇచ్చింది. నీ అమ్మ 500 నా ఖర్చులకు ఉన్నాయి, అవి కూడా పోయినాయి. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. మీ పేరేంటండి? నా పేరు డబ్బండి. ఓ డబ్బా. అంటే నేను చాలా రిచ్ కదా, అందుకే మా అమ్మ నాన్న డబ్బు అని పెట్టారు. మీ పేరండి? నా పేరా జబ్బండి. జబ్బా అండి? జబ్బా కాదండి, జబ్బు. ఓ సూపర్ అండి. ఎప్పుడు పెట్టారండి? మిమ్మల్ని చూసి ఇప్పుడే పెట్టుకున్నానండి. కొంచెం మీ నెంబర్ చెప్తారా? ఓ 9652. చెప్పండి. అదే కొంచెమే అడిగారు కదండి. మీరు చాలా చిలిపి. పూర్తి చెప్పండి. నేను మీకు కాల్ చేస్తాను. ఏమండి మీరు పోలీసా? కాదండి. మరి కాల్ చేస్తా అంటున్నారు. మీకు అలా అర్థమైందా? అరే ఎక్కడున్నారు రా, రండ్రా. అన్నయ్య సెట్ అయిందిరా. అన్నయ్య అక్కడ ఒక అమ్మాయి ఉంది అన్నయ్య. నేను పోతాను. అరే నీ పెద్దోని, నా మాట మీరు వినాలరా. చెప్పురా, తోగానేమరా? తోగా. అయ్యో ఈ ఫోన్ ఏమండి? ఐఫోన్ అండి, పగిలిపోయింది. జస్ట్ డిస్ప్లే పగిలింది. వెరీ చీప్. ఇది వెరీ చీప్ అండి, మా పన్నులకి ఇచ్చేస్తాను. వెరీ చీప్. ఇంతకీ మీ పేరేంటి? కసిరెడ్డి. మసిరెడ్డి అని పెడితే బాగుండేది. ఇంతకీ తమరి పేరేంటో? నా పేరు అది సన్నజాజి. సన్నగా ఉండడం పెట్టారా? అది కాదండి. ఓ మై గాడ్, నా కార్ కీస్ కనిపెట్టలేదు. కార్ కీస్ కనిపెట్టలేదు. ఏం కారండి? ఆడి కార్ అండి. ఆడలు వాడే కారా? ఆడి కార్ అంటే ఆడవాళ్ళు మొగోళ్ళు ఆడితే కదా. ఇట్స్ వెరీ రిచ్ కార్. రిచ్ కారా? నేను వెతికి పెడతానండి కీస్. ఇట్స్ ఓకే, వదిలేండి. వెరీ చీప్. ఇంటికి వెళ్ళి కొత్త కార్ కొనుక్కోటాగా. ఓ నో, డిస్ప్లే పగిలిపోయింది. కార్డు ఫోన్ చేద్దామంటే
చూడండి నా నెంబర్ తీసుకోండి. ఓకే అండి, చెప్పు మీ నెంబర్ చెప్పండి. 984838. ఓకే అండి. మరి అప్పుడప్పుడు కాలు. ఓకే అండి, నీతోనే ఉంటాను. రే అన్నయ్యలో, అరే ఏమైందిరా, సెట్ అవుతారా? నీ ఇద్దరికైతే సెట్ అయిపోయింది పిల్లలు, మరి నా పరిస్థితి ఏందిరా? బాధపడదాక అన్నయ్య. దంతలో దంతలో ఏదో ఒకటి దొరుకుతుంది తీరా. అక్కడ ఒక అమ్మాయి ఉంది. అరే అద్దుపోతే చెక్ చేసుకోరా. ఎక్స్క్యూజ్ మీ, చెప్పండి. నాది నా గర్ల్ ఫ్రెండ్ది బ్రేకప్ అయింది, కొంచెం మీ ఫోన్లోకి వెళ్ళి మెసేజ్ పెడతారండి? నేను ఎందుకు పెడతానండి మెసేజ్ మీ గర్ల్ ఫ్రెండ్కి? అంటే ఒక అమ్మాయి మనసు ఒక అమ్మాయిగా మీరు అర్థం చేసుకుంటారని. నంబర్ చెప్పండి, పెడతాను. 9878. ఏం మెసేజ్ పెట్టాలండి? మీరంటే నాకు చాలా ఇష్టం అండి. iPhone 17 Pro Max ఇప్పించాను, అది కూడా నాకు అవసరం లేదు, మీరే ఉంచేసుకోండి. బెంజ్ కార్ ఇప్పించాను, అది కూడా నాకు ఎక్కర్లేదండి, తననే ఉంచుకోమనండి. వీడిని ఎలాగైనా పడేయాలి. అదే అండి, సరే అండి. పెట్టానండి. మెసేజ్ ఏమొచ్చిందండి? చూసింది, బ్లూటిక్స్ పడ్డాయి, సారీ అని రిప్లై ఇచ్చిందండి. సరే అండి. సరే అండి, నేను వెళ్ళొస్తాను. కొంచెం మీ నంబర్ ఇస్తారా? నా నెంబర్ ఎందుకండి? అంటే మీరు బాధలో ఉన్నప్పుడు ఓదారుద్దామనండి. సరే అండి, తీసుకోండి. చెప్పండి. ఓకే అండి. ఓకే అండి, బాయ్. రేయ్ ఇక్కడ వెయిట్ ఏమైంది, సెట్ అవుతారా? సెట్ అయింది మావా. అయినా మీకు ఒకటి చెప్తే ఎక్కడ నుంచి చేస్తున్నారా? ఏదో ఒకటి చేసినాం కదా మెసేజ్, సెట్ అయిపోయింది కానీ నీకైతే. సెట్ అయింది మామ. సరే మనం ముగ్గురు గర్ల్ ఫ్రెండ్స్ సెట్ అయిపోయిర్రా. ఇప్పుడు మనం ఇంటికి పోయి అందరికి మెసేజ్ చేసుకుంటూ కూర్చున్నాం. ఓకే సరేనా? సరే మావా. చలో. నా బాయ్ ఫ్రెండ్ మెసేజ్ చేశాడు, లొకేషన్ కూడా పంపించాడు. హే, నాకు కూడా లొకేషన్ వచ్చింది నా బాయ్ ఫ్రెండ్ దగ్గర నుంచి. నాకు కూడా వచ్చింది లొకేషన్. అవునా? ఎలాగైనా రేపు మనం ఆ లొకేషన్ కి బాగా రెడీ అయిపోయి వెళ్ళిపోదాం. ఓకేనా? సరే, ఓకే. చలో. ఎవరమ్మా మీరు కట్టకట్టుకొని వచ్చారు? మహిళా మండలి నుంచా, పొదుపు సంఘం నుంచా? అలాంటి వాటితో మాకు పని లేదమ్మా, వెళ్ళండి వెళ్ళండి. అలాంటి వాళ్ళం కాదమ్మా మేము. ముందు మీ ఓనర్ని బిలు. ఓనరా? నేనే అమ్మా ఓనరు. మీ పేరు చెప్తారా కొంచెం? అన్నపూర్ణ. మీకు ఎంతమంది అబ్బాయిలు? ముగ్గురు. వాళ్ళ పేర్లేంటి? ఒకటి పేరు డబ్బు, ఒకటి పేరు కసిరెడ్డి, ఒకటి పేరు ఆనంద్. అంటే మనకి ముగ్గురున్నారనమాట. మన అత్తమ్మ అయి ఉంటది. మీరేంటే నది నుంచి కొట్టుకొచ్చిన నత్తలాగా ఉన్నారు, నన్ను అత్తమ్మ అంటుర్రు. మీకు తెలియకుండానే మేము మీకు కోడలం అయిపోయాం అత్తమ్మ. అరే దొంగనా కొడుకల్లారా, రండిరా. ఏందమ్మా ఏందమ్మా నిద్రపోతుంటే? అత్తలు వచ్చి నన్ను అత్త అంటున్నాయిరా. అమ్మా ఈ నత్త నేనమ్మా, నేను లవ్ చేసింది. అమ్మా ఇదేనమ్మా నీ చిన్న నత్త. మిగిలిపోయిన నత్త నాదేనమ్మా. ఇవన్నీ కాదత్తమ్మా, తొందరగా టైం అయిపోతుంది, మాకు తొందరగా పెళ్లి చేసేయండి అత్తమ్మా. చేయండి అత్తమ్మా. కావాల్సింది కూడా అదే. సంతాన ప్రాప్తి రస్తు, ఏ గొడవలు లేకుండా మంచి కాపురాలు చేసుకోండి అమ్మా. ఓకే అత్తమ్మా. మనం కాపురాలు చేసుకుందాం. మీరు అటు మీరు ఇటు వెళ్ళండి రా. నువ్వు అటు వెళ్ళే ఫుల్ సైడ్ అయిపో. పెళ్ళి అయిపోయిన 3 రోజుల తర్వాత ఏమండి, నేను మా ఫ్రెండ్ మ్యారేజ్కి వెళ్ళాలి, పట్టు చీర కొనుక్కోవాలి, 10,000 ఇవ్వండి. పట్టు చీరకు 10,000? నిన్ను ఫస్ట్ టైం పార్క్లో కలిసినప్పుడు నీ ముందట కొన్ని కాగితాలు పడేసిన, అదే డబ్బులు గుర్తుందానే? అవును, అది జస్ట్ మీకు చీప్ కదండి. 10,000 చీపు నీకు చీర కొనియడానికి. ఓసే పిచ్చిదానా, ఆ రోజు మా అమ్మ 1000 రూపాయలు కరెంటు బిల్లు కట్టమని ఇచ్చింది, అవి కింద పడేసిన. నా దగ్గర ఉన్న 500 కూడా పడేసిన. ఇప్పటిదాకా కరెంటు బిల్లే కట్టలేదే. అంటే నేను ఏమండి, నా ఫోన్ పనిచేయట్లేదండి. నాకు ఐఫోన్ కావాలి. ఐఫోన్ కావాలా బంగారం? నువ్వు పార్క్ వచ్చినప్పుడు నీ ముందు ఒక ఫోన్ పడి పగిలిపోయింది, ఇచ్చా గుర్తుందా? గుర్తుందండి. అది పగిలిపోయిన డిస్ప్లేనే ఇప్పుడు దాకా నేను చేసుకోలేదు. నీకు నేను ఐఫోన్ కొనిస్తాను. అందు మర్చిపోయా, ఇది ఐఫోన్ కాదు, జస్ట్ పౌచే, పట్టుకో. అంటే ఇది ఐఫోన్ కాదా? నేను మోసపోయానా? అయ్యో.
ఏమండి నెక్స్ట్ మంత్ నా బర్త్డే వస్తుంది కదా మన ఇద్దరం సరదాగా మాల్దీవ్స్కి వెళ్దామండి. అవునా, మాల్దీవ్స్కా? అవునండి. మనం first time ఎక్కడ కలిసినావే? పార్క్లో. పార్క్లోకి రానికే మా అమ్మ దగ్గర 10 రూపాయలు అడుక్కొని వచ్చిన. మళ్ళీ పార్క్ తీసుకుపోవాలంటే 10 రూపాయలు లేవు. నిన్ను మాల్దీవ్స్ తీసుకుపోవాలా? వెళ్ళు లోపలికి వెళ్ళు. నువ్వేంటి ఇలా ఉన్నావు? నాకు కూడా అబద్ధం చెప్పాడే. నా మొగుడు కూడా మోసం చేశాడే. అంటే ఇప్పుడు మన మొగుళ్ళు ముగ్గురు అబద్ధ బ్యాచ్ అన్నమాట. ఇవన్నీ కాదు, అత్తమ్మ అడుగుదాం కదా. అత్తమ్మా అత్తమ్మా అత్తమ్మా. ఏం పుట్టింది కాకుల్లాగా అట్లా అరుస్తున్నారు? అదంతా కాదత్తమ్మా, అసలు మీ కొడుకులు ఏం చేస్తారు? ఏం చేస్తారా? నేను మీరు వచ్చిన ఆ రోజు ఏం అడిగానే? వాళ్ళని ఏం చూసి నచ్చారు అని అడిగావు. మీరేం చెప్పారు? వాళ్ళు చేసే పని చూసి. మరి మూసుకొని అదే పని కదా వాళ్ళు చేసేది. అంటే మనం కోటేశ్వర్లు కాదా? ఎవరు చెప్పిండే కోటీశ్వరులు అని? ఊర్లో అందరూ అనుకుంటున్నారు అత్తమ్మ కోటీశ్వర్లు అని. కోటీశ్వరు మీ మామయ్య పేరే. కోటీశ్వర్ అంటే అందరు కోటీశ్వరులు అనుకుంటున్నారే. అంటే ఇప్పుడు మనం మోసపోయామా? నేను 25 సంవత్సరాల కిందే మోసపోయానే. నా మోసం ముందు మీ మోసం ఎంతనే? వెళ్ళి నోరు మూసుకొని కాపురాలు చేసుకోండి. ఏం చేస్తాం, పదండి. స్కిట్ చాలా బాగుంది, మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. సో నాని గారు మీకు ఎలా అనిపించింది? సూపర్, లాస్ట్కు ఇచ్చిన ట్విస్ట్ బాగుంది. థ్యాంక్ యూ మ్యాగ్నెట్ మధు అండ్ టీమ్. దబిడి దిబిడే